నిర్వహణ సామర్థ్యం పెంచుకోవడం ద్వారానే ఆర్టీసీ నిలదొక్కుంటుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి తన కార్యాలయంలో ఆర్టీసీ తీరుతెన్నులపై రవాణా శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు, సంస్థ ఎండీ మాలకొండయ్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ పనితీరును అంచనా వేసేందుకు ఓ కన్సల్టెన్సీని నియమించుకోవాలని సూచించారు. సాంకేతికతను వినియోగించుకోవడంలో ఆర్టీసీ వెనుకబడి ఉందంటూ మిషన్ లెర్నింగ్ విధానాలను అనుసరించాలని సీఎం సూచించారు. ప్రతి బస్సుకు జీపీఎస్ ప్రవేశపెట్టాలని 2 ఏళ్ల క్రితమే తాను సూచించినా ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్ స్టేషన్లను ఆధునీకరించి వాణిజ్య విలువ పెరిగేలా వాటిని తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలన్నారు. విజయవాడ బస్ స్టేషన్ మాదిరిగా ఇతర నగరాలు, పట్టణాల్లోని బస్ స్టేషన్లను క్రీడా, వినోద, వ్యాపార, వాణిజ్య సముదాయాలుగా మార్చాలని సూచించారు. కొత్తగా ప్రవేశపెట్టిన పార్సిల్ సర్వీసులకు మరింత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. సంస్థకు ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి 1050 కోట్ల హడ్కో రుణానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పారు.